మా భూములు మాకే కావాలంటూ రంగారెడ్డి జిల్లా రైతన్నలు పోరుబాట పట్టారు. రంగారెడ్డి జిల్లాలో గోశాల కోసం రైతుల భూములను సర్కార్ గుంజుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఎనికపల్లిలో 99 ఎకరాల 14 గుంటల భూమిని లాక్కునేందుకు సర్కార్ వ్యూహం పన్నినట్లు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం మా జీవితాలను ఆగం చేయొద్దని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎనికపల్లి భూములు ప్రభుత్వానివే అంటూ బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మా భూములు తీసుకోవద్దని ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వాన్ని కోరామని రైతులు చెబుతున్నారు. సాగు భూముల్లో గోశాల ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా సాగు భూములు ఇచ్చి ఎలా బతకాలని ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. ఎనికపల్లిలో సాగు భూములకు గోశాల వద్దు, ఆ విరమణను విరమించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లోని ఎనికపల్లి విలేజ్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం భూములను చూడవచ్చు. ఇవే భూములు మనం రైతుల దగ్గర తీసుకున్న ఇవే భూములు. సర్వే నెంబర్ 180లోని దాదాపు 99 ఎకరాలకు పైగా ఇక్కడ ల్యాండ్ ఉంది. నిన్న కూడా కలెక్టర్ కావచ్చు, ఇటు ఆర్డీఓ కూడా ఇక్కడికి వచ్చి ఈ భూములను పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి ఆ గోశాల తరలిస్తామంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ రైతు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కూడా తమ పొలాల వద్దకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ప్రభుత్వం ఏమంటున్నారు? నిన్న కలెక్టర్ కూడా వచ్చినట్టున్నారు, ఏం చెప్పారు మీకు? మాకు మొత్తము ఈ భూమి మేము గోశాలకి ఇస్తున్నాము, మీకు ఇక రాదు అని మొత్తం చెప్పిండ్రు వాళ్ళు. అంటే మేము ఇయ్యం. మేము మా తాత మా మామల తండ్రి పట్టించిండు. ఎంత రాయి తీసినాము, ఎంత గుట్ట తీసినాము, ఎంత నున్నగు చేసినాము, ఎంత అది చేసినాము. తైద రొట్టె నిరపకారం తిని పన్ను కట్టిండ్రు. మొరిముంతలలో నీళ్ళు తాగి మోకాల వంటి మొద్దులు తీసిండ్రు మా పెద్ద మనుషులు. ఇంతింత గుండ్లు, ఇంతింత రాళ్ళు, ఇది అంతా నున్నగా చేసుకొని మేము చారణ పైసల కూలి లేకుంటే కూడా తైద రొట్టె నిరపకారం తిని పన్ను కట్టిండ్రు. ఇప్పుడు మేము ఆ తైదకు దొరకాలంటే, అది ఏదైనా కావాలంటే, ఇప్పుడు ఆయన ఏడిపోయినా కానీ మేము అన్ని దిక్కులా తిరుగుకుంటూ వస్తే కూడా ఆయనకు కూడా మేము నోటీసు పంపించినాము. పంపిస్తే కూడా ఒక అలాగున ఆయన 3 రోజులలో మీరు వస్తే మేము అచ్చగాళ్ళు ఉన్నారు, బిచ్చగాళ్ళు ఉన్నారు, ఒక్కరు కూడా ఒక గుంట భూమి లేని వాళ్ళము మేము. ఆనాడు సంధి. ఇప్పుడు మా బావాలు చచ్చిపోయినరు, మాకు అందరు చచ్చిపోయినరు, ఎవరు లేరు. మేము ఇంతగానం చేసుకుంటూ వచ్చి ఇప్పుడు నీకు ఓటు వేస్తే మాకు ఇచ్చింది ఏంటప్పుడు? మాకు ఈ కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ ఇస్తేనే మా అన్న లేక, మా తమ్ముని లేక, మా కొడుకు లేక అంటారు. మేము కాంగ్రెస్కే ఓటు వేసినాము. ఇప్పుడు కాంగ్రెస్ గుంజుకుంటున్నది అంటే మేమేం చేయాలి? ఇప్పుడు మేము దత్తుమా? మరి మేము బతుకుమా? మేము చక్కగా పిల్ల జల్లు అందరిని వచ్చి ఈ భూమిలో వంతము, మా మీద గోశాలు కట్టుండ్రి, మా మీద గోశాలు కట్టుండ్రి. ఇప్పుడు మాకు ఏ కొడుకులు సరిగా కష్టపడితే మాకేమన్నా ఉంటేనే ఇక్కడ దొరుకుతుంది. వాళ్ళే కష్టపడుతున్నారు. వాళ్ళ పిల్లలను నడుపుకుంటారా, వాళ్ళని నడుపుకుంటారా? మాకేం ఆశ ఉండే అంటే 85 సంవత్సరాల భూములు ఇవి. మా తాతలు పోయినరు, మా మామలు పోయినరు, మా బావలు పోయినరు. ఆడటాకు వచ్చి చెట్టు కింద వాడి చచ్చిపోయారు మా ఇద్దరు బావలు. మేము అట్లా కూడా కష్టపడి ఎప్పుడు 2 కిలోమీటర్లు ఉంటుంది ఆ కొరకు నా శెల్క 2 కిలోమీటర్లు
ప్రతి సంవత్సరం నేను దున్నాను వీళ్ళందరిని అడగండి కావాలంటే. మా భర్తకు కనుక ఆపరేషన్ అయ్యి మొన్న బీపీ అవుకాయి జిక్కకుండా దొరకకుండా నా కొడుకులకు నాకు దొరకకుండా వస్తే మళ్ళీ ఇంటికాడకు వస్తే కూడా లేడు ఇంటికాడ. భూమి మేమి భూమి 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 కాడ బాగా ఆలోచించుండు ఆయన. ఇంత మా అయ్యే సంపాదించి ఈ కొనకి ఎందుకు వచ్చిండు మా నాయన అంత అజ్జేసి ఈ కొనకి ఎందుకు వచ్చిండు మా నాయన ఈ కొనకొచ్చి పట్టిండు ఎందుకు మా నాయన పట్టినందుకు. ఇప్పుడు మన పిల్లలు ఏమంటారు మనల్ని ముఖ్యం అడగబోతే కూడా ఒక అట్ట ఏంది బీఫ్ అట్ట వాళ్ళకి అయ్యా ఇది తెచ్చిస్తారు పైసలు లేవు మన తాన బీఫ్ అయితే కష్టము పెద్ద మనుషులు ఏ నీళ్ళు అవుతుంది అయ్యా ఇవి అంటే వాళ్ళు ఏం చేసుకొని బతున్నారు అని నేను అంట అని ఏడ్చిన సంతి దమాకంతా పాడైపోయింది. కనుక ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు మేము నువ్వు ఓటు వేయించుకున్నావు కాంగ్రెస్ పదం ఓటు వేయించుకున్నావు. ఇప్పుడు నువ్వు తమ్ముడు అని మేము ఓటు వేసినాం. ఇప్పుడు ఆ ఓటు వేసినందుకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మేము భూమి ఇడువము, మేము ఇంట్లోనే చేస్తాము, ఇంట్లోనే అంతాము ఎన్ని రోజుల దాకా కానీ ఈ భూమి మేము ముత్తెకంత కాదు ఒక గజం జాగ కూడా ఇడువము. చెప్పండి, ఎలాంటి పంటలు పండిస్తారా ఈ భూమిలో? మేము అన్ని పంటలు పండిస్తున్నాం, టమాటాలు అన్ని ప్రతి ఒక్కటి మాకేది అది అయితే అన్ని పండించుకుంటాం. ఇప్పుడు లాస్ట్కి వస్తే మా పని చేస్తున్నాం. మేమైతే భూములు ఇడవం, ఒక్కనాడికి ఇడవం భూమి సస్తీనే వస్తాం. మా తాతలు మా బావలు అందరు చచ్చిపోయారు. మేము ఉండేళ్ళకు మా కోసానికి మా మామ సంపాదించారు. మేము మా పిల్లలకు సంపాదించలే కదా, మాకింత గంజి పోసేటట్లు కావాలి. మేము కూడా చచ్చిపోతాం. ఒక నిమ్మడంగా బెస్ట్ పని మేమేమి ఉంటాం ఇక్కడ. మీరు ఇట్లా గుంజుకుంటే న్యాయం కాదనేది పద్ధతి కాదు. మీరే మాకు ఇంకా ఏమన్నా ఇచ్చి నిన్ను గెలిపించినందుకు మాకు న్యాయం చేసేది పోయి మనలోనే నెత్తిమిచ్చే పెడుతున్నాం. నీ కోటేసినందుకు మాతోనే మీరు చెప్తాను మాకే కొట్టిపిస్తున్నారు కదా, కొట్టిపోయేది మీరు వెళ్ళేలా మేము చచ్చిపోతాం. చచ్చినాక ఒక్కనాడికి జరగం మేము. చూడు నాయన, మేము తైదేలు వేసుకున్నాము, జొన్నలు వేసుకున్నాము, వడ్లు వేసుకున్నాము, జొన్నలు వేసుకున్నాము, బీరకాయలు, చిక్కుడుకాయ బీరకాయలు, ఆయుధాలు అన్నీ వేసినాం. అన్నీ వేసి మొత్తము మా మామలు తెచ్చిర్రు, మా ఎత్తలు తెచ్చిర్రు. ఆఖరికి వస్తే మా భర్తలు కూడా తెచ్చిపోయారు. మేము ముసలిమైనాం. ఇక మా కొడుకులకు తెలియక పన్ను కాయలు పట్ట కాయలు చేయనీకి రాలేదు మా పిల్లలకు. అప్పుడు తెలవలేదు మా పిల్లలకు, చిన్నగురు అప్పుడు. ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయ్యి పన్ను కాయలు ఇప్పుడు చూసిర్రు. అమ్మ ఇన్ని రోజులు సార్ నీ పట్టకాయలు చేయలేరు ఎందుకమ్మంటే ఏమో బిడ్డ తెలియదు అని చెప్పంటే ఇప్పుడు మా పిల్లలు అంటారు. అన్నీ పండించాం నాయన మేము. బీరకాయల కాడికి ఏంచి, ఆయుధాల కాడికి ఏంచి, జొన్నలు కందులు అన్నీ తైదలు ఇదే కుంటవతలకి తైద నారేసిన, టమాటా నారేసిన, నేను వేసిన తైద నారు టమాటారు. మా మామ మా ఎత్తలు, మా మామలు మా ఎత్తలు, రాళ్ళు రప్పలు చెట్లు గుట్టలు మొత్తం మీకేసాం సార్. మనతో పాటు ఇటు రైతులను పరామర్శించేందుకు వారికి అండగా ఉండేందుకు అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, సిపిఎం నుంచి నాయకులు వచ్చారు. చెప్పండి సార్, అంటే ఈ ప్రభుత్వం ఈ ల్యాండ్ తీసుకునేందుకు కూడా ఇప్పటికే గోశాల తీసుకొస్తామని చెప్తున్నారు కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ యొక్క రైతుల భూములు గుంజుకోవడం చాలా అద్రగానం పని. ఈ యొక్క గవర్నమెంట్ చేస్తున్నటువంటి పని చాలా ఘోరంగా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా చాలా ఆవేశంతో ఉన్నారు. ఇప్పటికే 70-80 ఏళ్ళ నుండి కూడా వాళ్ళు ఎన్నో పంటలు తీసుకొని ఈ పంట తప్ప వేరేది, భూమి తప్ప వాళ్ళకి వేరేది లేదు. గవర్నమెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు నల్లమల్ల అడవిలో గోశాల పెట్టడానికే చాలా అనుకూలమైనటువంటి ఏరియా. కాబట్టి దూరం ఉన్న ఏరియాలు చాలా ఉన్నాయి వీళ్ళకు. ఈ హైదరాబాద్ చుట్టుముట్ట ఉన్న భూములన్నీ తీసుకొని బడాబాబుల గట్టబెట్టి పేద ప్రజలను అడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ప్రభుత్వానికి గద్దె దించేదాకా ఈ యొక్క పోరాటం అనేది చేస్తారు. ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు 6 హామీలు ఇచ్చిండ్రు. ఇటువంటి ఏనేమో ఈ పేద ప్రజల భూములు గుంజుకుంటున్నటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినాక పేదవాళ్ళని అడ్డి ఇరుస్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ అయింది కాదు. బడాబాబుల దగ్గర చాలా భూములు ఉన్నాయి. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలో 6,000 ఎకరాల భూమిని కబ్జా పెడితే అటువంటిది గుంజుకోనికి ప్రభుత్వానికి చేత కాదు. ఇంకా ఎక్కడెక్కడో పెద్ద హాస్పిటళ్ళకు దానం ఇచ్చి రూపాయి ట్యాక్స్ కట్టి వందలాది ఎకరాల భూమి తీసుకుంటే తీసుకోనికే చేత కాదు. పేద ప్రజలు దున్నుకోనికే తీసుకున్నటువంటి భూమిని ఇప్పుడు మళ్ళా ఉన్నట్టే ఉండి వీళ్ళని నమ్మించి 10-5 ఆశలు చూపించి ఈ భూమిని గుంజుకుంటే మాత్రం ఎక్కడ కూడా ఊకునేది లేదు. రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండల్ కానీ, చేవెళ్ళ కానీ, మోయినాబాద్ కానీ, నవాపేట్ కానీ ఇటువంటి భూములలోనే కన్నేసి హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి భూములన్నీ కూడా దోసుకొని బడాబాబులకు పెడుతున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ యొక్క వంకర బుద్ధిని మార్చుకొని పేద ప్రజలకు న్యాయం అయ్యిందాక మేమందరం కూడా అండగా ఉంటాం. వాళ్ళు ఏడిపోయినా సరే
వాళ్ళు ఏ భూమి కాడికి పోయినా సరే మేము వస్తాం, వాళ్ళకి అండగా, పేద రైతులకు అండగా ఉంటాం. మీ ఎల్లవేళలో కూడా ఈ యొక్క భూమికి న్యాయం జరిగేదాకా, వీళ్ళకి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చేదాకా మేము పకడ్బందీగా జరగకుండా ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఒకటే మేము మనవి చేసేది ఏంటంటే, పేద ప్రజల భూమికి వస్తే మేము ఊరుకునేది లేదు. కంపల్సరీ పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరం అండగా ఉంటాం. ఈ యొక్క పేద ప్రజల మీద ఎలాంటి ఈగాలిన కూడా మేము ఊకునే పరిస్థితి లేదు. కంపల్సరీ పేదోళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క పట్టా భూములు ఇచ్చేదాకా దీక్షలు ధర్నాలు చేస్తాం. ఎంఆర్ఓ ఆర్డీఓ గారికి మరోసారి నమస్కారం చేసి చెప్తున్నాం, ఇలాంటి భూముల జోలికి రాకండి, బడాబాబుల భూముల జోలికి వండి. కావాలంటే కులచర్లలో ఉన్నది 2000 ఎకరాల గైరాన్ భూమి ఉన్నది, అక్కడ గోశాలకు ఇవ్వండి. బలరు బతకనికే మంచి ఏరియానే, కానీ ఇది మనుషులు బతకనికే మంచి ఏరియా. అదే బడాబాబులకు ఇచ్చేదేమని ఉంటే అక్కడనే ఇవ్వండి. నల్లమల్ల అడవిలో చాలా గైరాన్ భూమి ఉంటుంది, అక్కడ ఇవ్వండి. ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? అందుకని ప్రజలారా, మీరందరూ కూడా మనం అందరం ఐకమత్యం ఉంటే ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ఉందాం, మన భూమి సాధించుకుందాం. మన పట్టా సర్టిఫికెట్లు మనకి ఇచ్చిన దాకా మనం ఈ యొక్క పోరాటం కొనసాగిస్తాం. ఇచ్చేది లేదంటూ కూడా రైతులు కరాళకండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక గుంట కూడా ఇక్కడ నుంచి ప్రభుత్వానికి ఇవ్వమంటూ కూడా వారు పెద్ద ఎత్తున కూడా తమ నిరసన చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, నిన్న కలెక్టర్ వచ్చారు, ప్రభుత్వం మీ నుంచి పెద్దలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్పారు, మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? అది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్ ఎన్కేపల్లి విలేజ్ 180 సర్వే నంబర్లో 99 ఎకరాల 14 గుంటలు ఉంది. 1954లో మా తాత నడుకుడ జంగయ్య తనకు పొలం ఇచ్చారు. అదే పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనోపాధి గడిపారు. దాని తర్వాత మా నాయన చేసుకుంటూ ప్రస్తుతం ఇప్పుడు మేము కూడా దానిపైనే ఆధారపడి ఉన్నాము. అయితే నిన్న కలెక్టర్ వచ్చేసి ఏమంటాడంటే, ఇది గోశాలకు అలౌట్ చేశాము, మీరు ఏదైనా ఉంటే మీరు ఆడియో వచ్చి మాట్లాడండి అని చెప్పాడు. అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పొలం ఇచ్చే ప్రసక్తే లేదు. సామానాన్ని వస్తాం కానీ ఇదే పొలంలో మేము మాత్రం ఇయ్యం. మా డిమాండ్ ఒకటే ఉంది, రైతులను మీరు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఇలా మైనార్టీ వాళ్ళు ఉన్నారు, మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే వేరే మండలం కానీ వేరే దిగ్గు కానీ తీసుకోండి. అంతేగాని ఇక్కడ రైతులకు వచ్చి గోశాల వేస్తాం, అదే వేస్తాం, ఇది వేస్తామని చెప్పేసి వాళ్ళని చేయదు. అప్పుడు ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 3 ఎకరాలు ఇస్తా, 2 ఎకరాలు ఇస్తా అని చెప్పి వాళ్ళు మభ్యపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇస్తా అని చెప్పింది, ఇప్పుడు కూడా ఇస్తలేదు. కావున మాకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రైతులకు మద్దతుగా అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, సిపిఎం నుంచి నాయకులు వచ్చారు. చెప్పండి, అటు హెచ్సియు భూముల నుంచి వచ్చాం, లగచర్లకు సంబంధించిన భూములు లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో వీళ్ళకి సంబంధించిన భూములు కూడా లాక్కునేందుకు గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము సరిగ్గా ఆలోచన చేసి నిర్ణయాలు చేసుకోవాలనేటువంటిది మొదట నేను చెప్తున్నాం. లగచర్ల కాడికి పోయి అక్కడ విఫలమయ్యి వెనకాడికి వేయాల్సి వచ్చింది. హెచ్సియు భూములను నమ్మి ఖజానాకు డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే అక్కడ విఫలం కావాల్సి వచ్చింది. ఇప్పుడు గండిపేటలో ఉన్నటువంటి గోశాల ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి భూములకు చాలా విలువ ఉన్నది కనుక ఆ భూములు తమ వశం ప్రభుత్వం తీసేసుకొని అమ్ముకుని దానికి సబ్స్టిట్యూషన్గా ఇక్కడ ఎన్కేపల్లిలో ఉన్నటువంటి భూములని తీసుకుంటామనేటువంటి ప్రతిపాదన ప్రభుత్వం తీసుకొచ్చి జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, స్థానిక ఎంఆర్ఓ వచ్చి ప్రజలని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆల్రెడీ ఈ భూములు ప్రభుత్వం తీసేసుకుంది, నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అసలు ఇదేమన్నా చట్టబద్ధమైనటువంటి మాటనేనా? అసలు ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ వాళ్ళు చట్టానికి లోబడి పనిచేస్తురా, లేకపోతే రాజకీయ నాయకులకు లోబడి పనిచేస్తురా? చట్టం ప్రకారం ఒకవేళ భూమి ప్రభుత్వం సేకరించదలుచుకుంటే 2013 భూసేకరణ చట్టం ఉంది. దాని ప్రకారం ముందు ప్రజలను కూర్చొనబెట్టి వాళ్ళతోటి మాట్లాడి అవన్నీ ప్రొసీజర్ ఉంది కదా చట్టం ప్రకారం. మరి చట్టాన్ని కలెక్టర్ ప్రొసీజర్ ఫాలో కాడా? లేదు. చట్టం ప్రకారమే ఒక భూమి మీద 12 సంవత్సరాలు ఏమైనా వ్యక్తి కబ్జా మీద ఉంటే ఆ భూమి ఆ వ్యక్తికే చెందుతుంది అనేటువంటి చట్టం చెప్తుంది, అడ్వాన్స్ పొజిషన్. మరి 80 సంవత్సరాలుగా ఈ భూమి మీద బతుకుతున్నటువంటి వాళ్ళకి ఈ భూమి మీద హక్కు లేదు, మేము మాత్రం భూమి లాగేసుకుంటామని చెప్పడం ఏమైనా న్యాయమైనటువంటి పద్ధతేనా ఇది? నేను అడుగుతున్న ప్రభుత్వానికి, గవర్నమెంట్కి ఏమనంటే, రంగారెడ్డి జిల్లాలో 22A భూములు ఏవైతే లిస్టు చేయబడి ఉన్నాయో గత 10 ఏళ్ల కిందటనే ఆ భూములన్నీ కబ్జాలకు గురయ్యి రిజిస్ట్రేషన్లు అయినాయి. అవి చేసిందంతా రెవెన్యూ యంత్రాంగమే చేసింది. నేను జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 22A భూములు ఎన్ని భూములు అయితే పక్కదారి బట్టి ధనవంతుల చేతులకు పోయినాయో ఆ భూములను పీఓటీ చేయండి. పీఓటీ చేసి అక్కడ నీ గోశాల పెట్టుకుంటావా, నీశాల పెట్టుకుంటావా, ఏదో నువ్వు ఆలోచన చేసుకో. కానీ ఆల్రెడీ రైతులు బతుకుతున్నటువంటిది, వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూముల మీదకి వచ్చి
అకస్మాత్తుగా రాత్రికే వచ్చి మీ భూములు గవర్నమెంట్ నిర్ణయం చేసిందంటే గవర్నమెంట్ అయ్యేసొత్తా ఏమన్నా భూమిది, లేకపోతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయ్యేసొత్తా? ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ మొత్తం ఇదే పనికి తలిగిండు. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్లు చేసుడు, ఈ ఏదో పెద్ద మనుషుల దగ్గర మూటలు తీసుకోవడం, పేదల భూములు తీసుకుపోయి ధనవంతులకు అప్పచెప్పడం, ఇదే పని. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం పని అంత ఇది. అంతెందుకండి, రంగారెడ్డి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కుల పేరుతోటి వేల ఎకరాల ప్రభుత్వ భూములను తీసుకొని పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తామన్నారు. ఇప్పటికీ ఏ పరిశ్రమ వచ్చింది లేదు, ఆడ పరిశ్రమ స్టార్ట్ అయ్యింది లేదు, కొత్తగా ఉద్యోగం వచ్చింది కూడా లేదు. అంటే ఆ పేరు చెప్పి రైతుల దగ్గర భూములు లాక్కుంటారు, ఇండస్ట్రియలిస్టులకు లంచాలు తీసుకొని వాళ్ళకి భూములను కేటాయిస్తారు, మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా? కనుక దేనికైనా ప్రొసీజర్ ఉంది. ఈవెన్ ప్రభుత్వ భూమిని, ఇది ప్రభుత్వ భూమి కూడా కాదంటారు, వాళ్ళు పన్నులు కట్టారు. ఈ దేశంలో సర్వే సెటిల్మెంట్ జరిగినప్పుడు 1954లో అప్పుడే భూములు స్వభావం నిర్ణయించబడ్డాయి. అవి ప్రభుత్వ భూముల, ప్రైవేట్ భూములని. పన్నులు కట్టిరు, పైసల పట్టిలో ఉంటాయి, సేత్వార్ సప్లిమెంట్ సేత్వార్ రికార్డు తీయాలి. ఈ భూముల మీద హక్కు వీళ్ళకే ఉన్నది. ఇది వదిలిపెట్టి రాత్రికి రాత్రి వచ్చి వాళ్ళతోటి కుమ్మక్క అయిపోయి ఈ భూములు మేము గవర్నమెంట్ తీసుకుందంటే ఊకుట్రా? కనుక ప్రజలు దేనికి సిద్ధంగా లేరు. కనుక ప్రజలు వాళ్ళ పోరాటానికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ రకంగా ఎంఆర్ఓ కొంతమంది చూపించిన ఆశలకు లోబడి ఎంఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లు ప్రభుత్వమే చెప్పిందనంటే ప్రభుత్వం ప్రజలకు సంబంధం లేకుండా ఉంటుందా ఏమన్నా? ప్రజలను పరిగణలోకి తీసుకోకుండా చేసే నిర్ణయాలు ప్రజలకు ఏకీభావం కాదు. ఇది తప్పుడు నిర్ణయం, దీని వెనకకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా, అంటే మనుషులను చంపి గోవులను పెంచుతారా మీరు? మనుషులను చంపి గోవులను పెంచుతారా? ఇది చాలా తప్పుడు విధానం. ఈ విధానాన్ని వెంటనే వెనుకకి తీసుకోవాలి. ప్రజలు చేసే పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. నాతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి అన్న, ఈరోజు దాదాపు 99 పైన ఎకరాలకు సంబంధించి గుంజుకునేందుకు కూడా ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అయితే గత 75 సంవత్సరాల నుంచి ఈ పొలాన్ని సాగు చేస్తున్నాం. మొయినాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా, ఎన్కపల్లి విలేజ్. మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వీడియో మిత్రులకు, మరి కమ్యూనిస్ట్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా ఏంటంటే 75 సంవత్సరాల నుంచి మా తాతలు, మా నాయనలు ఈ భూమిని అంతా దున్నినాం. ఇదంతా ఎందుకంటే ఇల్లంతా రాళ్ళు చెట్లు ఉండేది. ఆ రాళ్ళను చెట్లను కొట్టి ఈరోజు ఈ భూమిని దున్నుకొని బతుకుతున్న పేద ప్రజల మీద గత 6 నెలల కింద ఏం చేశారంటే గోశాల పెడతామని ఇక్కడ వచ్చి కొంతమంది నాయకులు వచ్చారు. ఇక్కడ మీరు భూములు దున్నొద్దు, భూమి కంచె చేస్తామని. అయితే ఆ రోజు వచ్చి మేము అందరం ఏం చేసినామంటే వాళ్ళతో మాట్లాడి, అయితే ముఖ్యంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారితో పోయినాం. అన్న మా భూములను మరి ఇట్లా ఈ విధంగా గోశాలు వేస్తారని అంటే అన్నగారు ఏం చేశారంటే మరి ఎంఆర్ఓ కోటి, ఆడియో కోటి, కలెక్టర్ కోటికి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. అయితే వాళ్ళకి అప్లికేషన్ పెట్టిన తర్వాత గిట్ట మళ్ళీ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే భూమిని జేసీ పెట్టి దాన్ని లేవల్ చేయడానికి వచ్చారు. అయితే మళ్ళీ పోయి ఎమ్మెల్యే గారిని, మరి లోకల్ ఎమ్మెల్యే గారిని, యాదన గారిని అని పిలవడం జరిగింది. మరి అన్నగారు ఏం చేశారంటే అది సీఎం లెవెల్లో తీసుకుపోయి అది తెల్లారి పేపర్ వచ్చింది. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు వెనకపల్లి గ్రామస్తులు చెప్తున్నారు, మొత్తంగా తమ భూమి ఎంత ఒక గవర్నమెంట్కి అది ఏమని చెప్తున్నారు. గోశాల నిర్మించుకోవాలంటే ఇటు నిర్మానుష్య ప్రదేశాల్లో నిర్మించుకోవచ్చు, కానీ ఇటు వ్యవసాయం చేసే భూములు ఎట్లా నిర్మిస్తారంటూ కూడా రైతులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైనా అని ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, తమ భూములు తమకే ఉంచాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.